నమస్కారం. ఇప్పటి వరకు మనం శివుడంటే ఎవరు, కైలాసం అంటే ఏంటి అని ఒక భక్తి కోణంలో చూశాం. కానీ ఈ రోజు నుంచి అసలు యాక్షన్ మొదలవుతుంది. ఈ కథలో కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక భయంకరమైన పగ ఉంది. మామారుల మధ్య జరిగే ఒక కోల్డ్ వార్ ఉంది. ప్రపంచం మొత్తం శివుడిని మహాదేవుడని పూజిస్తుంటే ఒక వ్యక్తి మాత్రం శివుడిని చూడడానికి అసహించుకున్నాడు. అతనే దక్ష ప్రజాపతి. అసలు సాక్షాత్తు బ్రహ్మ కుమారుడైన దక్షకుడికి పరమేశ్వరుడి మీద ఎందుకంత కోపం? ఆ కోపమే సతీదేవి మరణానికి ఎలా కారణమైంది? ఈ ఎపిసోడ్లో ఆ మహా సంఘర్షణ ఎలా మొదలైందో చూద్దాం. దక్ష ప్రజాపతి అంటే సామాన్యుడు కాదు, ప్రజలను పాలించే రాజు. బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. ఆయనకు పద్ధతులు, ఆచారాలు, హోదా అంటే ప్రాణం. ఎప్పుడు చూసినా పట్టు వస్త్రాలు, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో దగదగలాడుతూ ఉంటాడు. ఆయన దృష్టిలో దైవం అంటే శుభ్రంగా, సుందరంగా, రాయల్గా ఉండాలి. కానీ మన శివుడు ఎలా ఉంటాడు? ఒంటి నిండా బూడిద, మెడలో పాములు, నివాసం శ్మశానం, చేతిలో పుర్రె. దక్షకుడికి ఇది అస్సలు నచ్చలేదు. నా కూతురు సతీదేవిని ఇలాంటి వాడికి ఇచ్చి ఎలా చేస్తాను అనే ఆలోచన ఆయనకు లేదు. కానీ విధి ఆడే నాటకం వేరు. దక్షకుడికి అహంకారం ఎక్కువ, శివుడికి అసలు ఏం పట్టదు. అగ్ని లాంటి అహంకారం, నీరు లాంటి వైరాగ్యం. ఎదురెదురు పడితే ఏమవుతుంది? అదే జరిగింది. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే, ఒకసారి ప్రయాగలో ఒక పెద్ద యజ్ఞం జరుగుతుంది. దేవతలు, ఋషులు అందరూ వచ్చారు. అంతలో దక్ష ప్రజాపతి సభలోకి అడుగుపెట్టాడు. ఆయన రాగానే ఆ హోదాకి భయపడి ఇంద్రుడు, బ్రహ్మ తప్ప మిగతా దేవతలందరూ లేచి నిలబడి నమస్కరించారు. అది మర్యాద. కానీ ఒక మూలన శివుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. దక్షుడు వచ్చిన విషయం కూడా ఆయన గమనించలేదు. అంతే, దక్షుడు ఈగో దెబ్బతింది. నేను వస్తే అందరూ లేచారు, ఈ శ్మశానంలో ఉండేవాడు మాత్రం లేవడా? నన్ను గౌరవించడా? వీడికి ఎంత పొగరు అని దక్షకుడు మండిపడ్డాడు. నిజానికి శివుడు ఆత్మరాయుడు. ఆయనకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దక్షకుడికి అది అగౌరవంలా కనిపించింది. ఆ కోపంతో దక్షకుడు ఆ సభలోనే ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి ఏ యజ్ఞంలోనూ శివుడికి స్థానం ఉండకూడదు, దేవతలెవరూ ఆయన్ని పూజించకూడదు అని శాసించాడు. అక్కడితో ఆగలేదు. నా జీవితంలో శివుడి ముఖం చూడనని శపథం చేశాడు. కానీ విధిరాతను ఎవరు మార్చలేరు కదా. దక్షకుడు ఎవరినైతే వద్దనుకున్నాడో సరిగ్గా ఆయన కోసమే దక్షకుడింట ఒక ప్రాణం పుట్టబోతోంది. ఆమె ఆదిశక్తి, అంటే సతీదేవి. దక్షకుడు సృష్టిని పెంచడానికి ఆదిశక్తి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నువ్వు నా కూతురిగా పుట్టాలని అడిగాడు. అమ్మవారు నవ్వింది. ఆమెకు తెలుసు తాను పుడుతోంది శివుడి కోసమని. అందుకే ఒక వార్నింగ్ ఇచ్చింది. సరే దక్ష, నీ కూతురిగా పుడతాను, కానీ నాదొక కండిషన్. నేను నీ ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు నన్ను అగౌరవపరచకూడదు. నా భర్తను గాని నా మాటను గాని విలువ ఇవ్వని రోజు నీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను. అప్పుడు నీకు చావు తప్పదని హెచ్చరించింది. పుత్రవాత్సల్యం కోసం దక్షకుడు ఆ షరతు ఒప్పుకున్నాడు. కానీ భవిష్యత్తులో అదే తన కొంప ముంచుతుందని గ్రహించలేకపోయాడు. సతీదేవి పుట్టింది. దక్షకుడికి ప్రాణంగా మారింది. కానీ ఆమె పెరుగుతున్న కొద్దీ దక్షకుడికి బీపీ పెరగడం మొదలైంది. రాజభవనంలో ఎన్నో బొమ్మలున్నా సతీదేవికి నచ్చలేదు. చిన్నప్పటి నుంచే ఆమె నోటి వెంట వచ్చే ఒకే ఒక్క మాట శివ. తండ్రికి శివుడంటే మంట, కూతురికి శివుడంటే ప్రాణం. ఒక ఇంట్లో రెండు వ్యతిరేక ధృవాలు పెరగడం మొదలైంది. సతీదేవికి టీనేజ్ వచ్చాక విషయం అర్థమైంది. తాను పుట్టిందే శివుడి కోసమని. కానీ తండ్రి దక్షకుడు రాజ్యంలో శివనామస్మరణను బ్యాన్ చేశాడు. అందుకే సతీదేవి తన ప్రేమను గుండెల్లో దాచుకుంది. రాజభోగాలు, పట్టు చీరలు, నగలు వదిలేసి ఆ కైలాసవాసుడికి నచ్చినట్లుగా నిరాడంబరంగా బతకడం మొదలుపెట్టింది. కానీ కేవలం మనసులో కోరుకుంటే ఆ మహాదేవుడు దొరుకుతాడా? దొరకడు. ఆ యోగిని కరిగించాలంటే కఠినమైన తపస్సు చేయాలి. అందుకే సతీదేవి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎవరికీ చెప్పకుండా అడవి బాట పట్టింది. అదే నందావ్రతం. ఎండలు మండినా, వానలు కురిసినా ఆమె కదలలేదు. ఆఖరికి ఆకులు తినడం కూడా మానేసి గాలిని మాత్రమే పీలుస్తూ ఓం నమ శివాయ అని జపించింది. ఆమె తపస్సు అగ్నిలా మారింది. ఆ వేడికి కైలాస పర్వతం కూడా కదిలింది. సతీదేవి భక్తి గెలిచింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించడానికి ఒప్పుకున్నాడు. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలైంది. పెళ్లి జరగాలంటే తండ్రి ఒప్పుకోవాలి కదా. శివుడు బ్రహ్మదేవుడిని పిలిచి, నువ్వు వెళ్ళి దక్షకుడితో మా పెళ్లి సంబంధం మాట్లాడు అని పంపించాడు.
బ్రహ్మదేవుడు వెళ్లి విషయం చెప్పగానే దక్షకుడు పర్వతంలా పేలిపోయాడు. ఏంటి, నా కూతురిని ఆ భిక్షగాడికి ఇవ్వాలా? ఒంటి నిండా బూడిద, ఇల్లు లేదు, వాకిలి లేదు, కులగోత్రం లేని వాడికి నా కూతురిని ఎలా ఇస్తాను అని మండిపడ్డాడు. కానీ సతీదేవి మొండి పట్టు పట్టింది. నేను శివుడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పింది. కూతురి ప్రేమ ముందు దక్షకుడు తల వంచక తప్పలేదు. కానీ మనసులో మాత్రం పగతో రగిలిపోతూనే పెళ్లికి ఒప్పుకున్నాడు. ముహూర్తం ఖరారైంది. అందరూ ఎంతగానో ఆశగా పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు వచ్చింది శివుడి పెళ్లి ఊరేగింపు. మామూలుగా పెళ్లి కొడుకు గుర్రం మీద వస్తాడు, వెనుక బంధువులు వస్తారు. కానీ శివుడు ఎద్దు మీద వచ్చాడు. ఆయన వెనుక దేవతలు కాదు, భూతాలు, పిశాచాలు వికృతమైన ఆకారాలు డప్పులు కొడుతూ డాన్స్ చేస్తూ వచ్చాయి. ఆ సీన్ చూసి దక్షకుడి బంధువులు భయంతో పరుగులు తీశారు. దక్షకుడు తల పట్టుకున్నాడు. చీ, నా పరువు మొత్తం పోయింది, వీడా నా అల్లుడు అని కుమిలిపోయాడు. కానీ సతీదేవికి మాత్రం ఆ భూతాల మధ్యలో ఉన్న పరమేశ్వరుడు అత్యంత సుందరంగా కనిపించాడు. లోకమంతా ఆనందించేలా సతీదేవి శివుడి మెడలో వరమాల వేసింది. పెళ్లి జరిగింది. కానీ దక్షకుడి కళల్లో ఆనందం లేదు, కేవలం ఓటమి, పగ మాత్రమే ఉన్నాయి. అప్పగింతల కార్యక్రమం లేకుండానే శివుడు సతీదేవిని నందిపై ఎక్కించుకుని కైలాసానికి తీసుకెళ్లిపోయాడు. కైలాసంలో శివసతులు ఆనందంగా ఉన్నారు. అంతా బాగుంది అనుకున్నారు. కానీ దక్షకుడి మనసులో పగ చల్లారలేదు. ఇది ఇంకా రగులుతూనే ఉంది. శివుడిని, సతీదేవిని శాశ్వతంగా అవమానించడానికి దక్షకుడు ఒక మహాయజ్ఞానికి ప్లాన్ చేశాడు. ముల్లోకాలను పిలిచాడు. కానీ సొంత కూతురిని, అల్లుడిని మాత్రం పిలవలేదు. ఆ పిలవని పేరంటానికి సతీదేవి వెళ్తే ఏం జరిగింది? అక్కడ జరిగిన ఘోరం ఏంటి? శివుడు ఎందుకు రుద్రుడిగా మారి దక్షకుడి తల నరికాడు? చరిత్రలో నిలిచిపోయిన మహావిషాదం దక్ష యజ్ఞం. ఆ ఉద్వేగభరితమైన కథను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.